అసలు పవన్ కళ్యాణ్ గాని, డిమోన్ పవన్ గేమ్‌ని మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా? ఇదొక స్ట్రాటజీనా అనిపిస్తుంది. చాలా మందికి ఒక డౌట్. ఇది నిజమేనా? సింపుల్ అండి. ఒకళ్ళు చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టించుకోవాలి గేమ్. ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నాను 2-3 టైమ్స్. ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే. అవును. సో అది మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంతే. గేమ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయడానికి ఆడతారండి. సింపుల్. సన్నా గారు ఎంత చెడగొట్టలేదు, హ్మ్. ఇల్లు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నారు. అవును. తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే. అవును. ఇప్పుడు రీతు గారినే ఇద్దరిని ఎందుకు అనాలి, సన్నాను కూడా అనొచ్చు. హ్మ్. తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి. అవును. అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడొద్దు అని అనుకుంటున్నారు. హ్మ్. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు సన్నగారు అన్నప్పుడు. మళ్ళీ ఓకే. రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలి కదా. హ్మ్. సో రీతు గారి కంటే నేను వీళ్ళిద్దరినే అంటాను. ఒకళ్ళు ఓకే. చెడగొడుతున్నారు మన గేమ్ అంటే మనం హ్మ్. చెడగొట్టనిస్తున్నాం అన్నట్టు. అసలు దేనికొచ్చారు? ఏం చేస్తున్నారు? అసలు ఏం అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు. నాకు ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తము. హ్మ్. డే 12-13 అయితే నేను మళ్ళీ ఇమ్ము అన్న పూల్ పక్కన కూర్చుంటాం ఇద్దరం, మా అడ్డ అది. హ్మ్. కూర్చొని ఇట్లా చూస్తుంటే రే ఏం నడుస్తుందిరా అది ఇది అని అన్న అంటాడు. నేను కూడా అంట అరే అన్న రా అన్నాడు. ఏం నడుస్తుంది మనీష్ భయ్య అది ఇది అంటే నేను నాకు కూడా ఏం అర్థమైతే అన్న ఏందన్నట్టు ఇది అసలుకి అది హ్మ్. ఇది అని.